భారతీయుడు ఛానల్ కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. పాకిస్తాన్ ఎలక్షన్స్ అయిపోయాయి, కౌంటింగ్ కూడా అయిపోయింది, రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. కానీ దాంట్లో విచిత్రమైన పరిణామాలు. ఒక పార్టీ ఏదైతే దానికి సింబల్ తీసేసి పార్టీనే ఇల్లీగల్ చేసేసి బ్యాన్ చేసిన పార్టీ, అది సపోర్ట్ చేసిన, అంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేసిన ఇండిపెండెంట్స్ అందరూ కూడా మెజార్టీగా గెలిచారు. వాళ్ళకి ఇండిపెండెంట్లు, వాళ్ళకి పార్టీ లేదు. సో నెక్స్ట్ పార్టీ ఏంటంటే నవాజ్ షరీఫ్ది ముస్లిం లీగ్, పాకిస్తాన్ ముస్లిం లీగ్. అది నెక్స్ట్ లార్జెస్ట్ స్కోర్ కొట్టింది, 50 సీట్ల దాకా, 50 సీట్ల పైన కొట్టింది. కాకపోతే వాళ్ళు భుట్టో తాలూకు పార్టీ పీపీపీ పార్టీ కలిస్తే కానీ గవర్నమెంట్ ఫామ్ చేయలేరు. ఎందుకంటే ఇండిపెండెన్స్ ఎవడు కూడా వీళ్ళతో చేరడానికి రెడీగా లేరు. ఇమ్రాన్ ఖాన్ తాలూకు సపోర్టర్స్ అందరూ రోడ్డెక్కి ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారు. కొన్ని చోట్ల వైలెన్స్ కూడా దిగుతున్నారు. సో ఈ పరిస్థితుల్లో మళ్ళీ బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు రెచ్చిపోతున్నారు, బలూచిస్తాన్. తర్వాత సింధ్ రిబల్స్ వాళ్ళు రెచ్చిపోతున్నారు. మరి ఇక్కడ గిల్గిత్ బల్టిస్తాన్ అక్కడ కూడా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఇలా ఉందండి పరిస్థితి ప్రస్తుతం. పోస్ట్ ఎలక్షన్స్ పాకిస్తాన్లో కొంచెం రచ్చ నడుస్తుంది. ఇదిలా ఉండగా నవాజ్ షరీఫ్ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్, తర్వాత భుట్టో, జర్దారీ భుట్టో వాడి పార్టీ పీపీపీ, పీపుల్స్ పార్టీ పాకిస్తాన్, ఆ రెండు పార్టీలు కూడా కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తేనే గవర్నమెంట్ మెజారిటీ వస్తుంది. సో వాళ్ళు కలవాలంటే పీపీపీ వాళ్ళు ఏమంటారంటే, జర్దారీ భుట్టో నాకు 2 years, 5 yearsలో 2 years పిఎంషిప్ మాకు ఇవ్వాలి అంటే 3 ఏళ్ళు నవాజ్ షరీఫ్, 2 ఏళ్ళు జర్దారీ భుట్టో అలా పంచుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తారు. దానికి మన నవాజ్ షరీఫ్ ఒప్పుకోవట్లేదు. నవాజ్ షరీఫ్ ఏమంటారంటే వైస్ ప్రైమ్ మినిస్టర్, అదే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చేస్తాను అని నవాజ్ షరీఫ్ అంటాడు. సో అక్కడ ఆ పొత్తు కుదరలేదు. సో పాపం ఆర్మీ విచిత్రంగా హెల్ప్లెస్గా వాచ్ చేస్తుంది. మామూలుగా ఆర్మీ ఎలా తలుచుకుంటే అలా అయిపోయింది. పొరగం ఎలక్షన్లో ఓట్లు వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు పడేవి, క్యాండిడేట్లు కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళే గెలిచేవారు, స్మూత్గా అయిపోయింది. ఈ మాట కొంచెం తేడా కొట్టింది. సో మెల్లిమెల్లిగా డెమోక్రసీ పనిచేస్తున్నట్టే ఉంది పాకిస్తాన్లో. అంటే ఇప్పుడు ఒక పేషెంట్ కొంచెం కదిలికి మొదలెట్టాడు అనుకోండి, వాడికి పెయిన్ తెలుస్తుంది అనుకోండి, అప్పుడు వాడు బతుకుతాడని ఆశ ఉంటుంది. లేదా కోమాలో ఉంటే వాడికి ఏం తెలియదు. ఒకప్పుడు పాకిస్తాన్ డెమోక్రసీ వస్తుంది కోమాలోంచి మెల్లిగా మెలుకులోకి వస్తుంది అని అనిపిస్తుంది. అదండి. ఇప్పుడు నెక్స్ట్ సినారియో ఎలా ఉంటుందో, ప్రైమ్ మినిస్టర్ ఎవడుంటాడు, ఎంతకాలం ఉంటాడు అన్నదంతా కూడా డిసైడ్ చేసుకుని దిగుతారండి. ఆల్రెడీ ఇమ్రాన్ ఖాన్ దిగాక 3 ప్రైమ్ మినిస్టర్లు మారారు. 2 కనీసం మారారు. ఒక స్టాప్ గ్యాప్ ప్రైమ్ మినిస్టర్ అంటాడు, అంటే 3. అలాగా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 years. అలాగే ఇప్పుడు మరి మెజారిటీ లేని నవాజ్ షరీఫ్ని పెట్టుకుంటే 2 ఏళ్ళు వీడు, 3 ఏళ్ళు వాడు అనుకుంటే ఇంకా 10 మంది రావడానికి అవకాశం. ఏం జరుగుతుందో చూద్దాం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.